హాయ్ అండి. ఈరోజు వచ్చేసి పొద్దున్నే మామూలుగా భోగి పిడకలొచ్చాయనమాట. నేను ఏద్దామని అనుకున్నాను ఈసారి. సో, ఇంకెలాగో వచ్చేసాయి. నాకు ఇంకా అవ్వక నేను ఎయలేదండి. భోగి పిడకలొచ్చాయనమాట. దానిలో ఆ పిల్లోడు ఉన్నాడు కదా! భలే అమ్ముతున్నాడనమాట. చిన్న పిల్లోడు. వాడు ఆళ్ళ దగ్గర ఆవులు తప్ప గేదెలు లేవంట. ఆవు పేడేనా అని అడిగితేనే చాలా ఫన్నీగా మాట్లాడాడు. ఇంకా మా ఇంట్లో పిల్లలందరికీ తీసుకున్నాను అనమాట అండి భోగి పిడకలు వేయడానికి. ఇంక వీళ్ళొచ్చేసి అసలు రేట్ భలే అసలు ఆ వయసులో నిజంగా అలా అమ్మడం అంటే చాలా గ్రేట్ అనమాట. పక్క ఊరు నుంచి వచ్చారంట. వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ పిల్లలు ఎంత నమ్మకంగా ఇచ్చేసారు కదా! నిజంగా. ఇదొచ్చేసి మా సుశాంత్ ఇంక మార్నింగ్ గారు సాటర్‌డే మాట నాకు నీరసంగా ఉంది లేగలేకపోతే నన్ను లెగ్గొట్టేసి అంటే ఈరోజు స్కూల్లోని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ప్రైజ్ ఇస్తారనమాట. మొన్న గేమ్స్ అయినాయి కదా! అందుకని చెప్పేసి ఆయన నాకు నీరసంగా ఉందంటే సుశాంత్ లెగిసిపోయి వాడు తడిబట్ట పెడతానని చెప్పేసి నేను గుమ్మాలు తుడిచేస్తే వాడు తడిబట్ట పెట్టాడనమాట. ఇంకా స్నాక్స్ గట్టా బాక్సులన్నీ తీసేసుకొని, కడిగేసుకొని, తుడిచేసుకొని ఇంకా అన్నీ ఇంకా స్నాక్స్ గట్టా రెడీ చేసేసుకుంటున్నాననమాట. మార్నింగ్ నుంచి ఇంకా హడావిడనమాట. ఇంకా స్కూల్‌కెళ్ళాలి. ఇలాగా ఇయ్యిస్తారు అని చెప్పేసి పొద్దున్నుంచి ఒకటే కబుర్లండి నిజంగా. ఇంక వాడైతే చాలా హుషారుగా ఉన్నాడు. పిల్లలు ఎలాగైనా అంత హుషారుగా ఉండి అలా చేస్తే బావుంటది కదా! ఒక్కొక్కసారి విసిగిస్తాడనమాట. దెబ్బలు కొట్టవసరం లేదు. గట్టిగా అరిస్తే చాలు ఏడ్చేస్తాడనమాట. అంత సెన్సిటివ్ అంటే నేనెప్పుడు సాధారణంగా ఎప్పుడు కొట్టలేదండి మాటలతోనే తప్ప. వాడు నిజంగా ఎంత ఇంట్రెస్టింగ్‌గా అన్నీ రెడీ చేసుకొని డ్రాగన్ ఫ్రూట్ కొన్నాననమాట. డ్రాగన్ ఫ్రూట్ ఏసుకున్నాడు. అండ్ గ్రేప్స్ కొన్నాను. ఆ గ్రేప్స్ కూడా ఏసుకున్నాడు. ఇంక గబగబా స్నానం చేయించి రెడీ చేయించాననమాట. ఊరికి ముందే వ్యాన్ రాకుండానే ఎళ్లి హడావిడి వీళ్ళకి నాకు ప్రైజ్ వస్తదమ్మా! నువ్వు రావాలి డాడీ నువ్వు రావాలి.